యేసుకే చెల్లును గాక. మన కోసం తన అమూల్యమైన రక్తాన్ని చిందించి వెలుపెట్టుకున్న మన యేసుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. ఆయన మాటలు తెలుసుకున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10 వచనం తెలుసుకున్నాం. 13:10. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావు? ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడగగా, ఆయన వారి ఇట్లను, పరలోక రాజ్య మర్మములు ఏరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినది వాని యుద్ధ నుండి తీసివేయబడునని. మరియు వారు చూచుండియు చూడరు, వినిచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులార విని, హృదయంతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు. కనుక మీరు వినమట్టుకు వెందురు గాని, గ్రహింపరు, చూచి మట్టుకు చూచురు గాని ఇంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమే నెరవేర్చున్నది. యేసయ్య జీవించిన కాలంలో, భూమి మీద ఉన్న కాలంలో ఆయన ప్రజలకు ఎట్లా చెప్పాడంట? ఉపమానం లేకుండా ఏమీ కూడా వాళ్ళకి చెప్పలేదంట. ఎలా చెప్పాడు ఆయన? ఉపమానాల ద్వారా చెప్పారంట ప్రజలకి దేవుని మాటలు. ఎందుకు ఉపమానాల ద్వారా చెప్పారు? ఎందుకు ఉపమానాల ద్వారా చెప్పారంటే ఉపమానాల ద్వారా అర్థం అయ్యేవి కావండి శిష్యులకి. అర్థమయ్యే అయితే ఒకసారి అడిగేస్తారు అసలు శిష్యులు అడిగేశారు, ఏమని? యేసయ్య బోధకుడా, నువ్వెందుకు వారికి ఉపమాన రీతిగా బోధిస్తున్నావు? ఎందుకు ఉపమానంతో చెప్తున్నావు అని అడిగారు శిష్యులు. వేసాం కదా, ఉపమాన రీతి ఎందుకు చెప్తున్నావు ప్రజలకి? అవి అర్థం కావుగా వాక్యాలు. ఎందుకు వాళ్ళకి ఉపమానంతో చెప్తున్నావు అంటే, ఉపమాన ద్వారా చెప్తున్నావు అంటే ఆయన ఏమన్నాడు? యేసయ్య మత్తయి 13:10 యేసయ్య ఏదంటే, వీళ్ళు పరలోక రాజ్య మర్మములు ఎరుగుంట మీకు అనుగ్రహింపబడినది. ఎందుకు శిష్యులకు అనుగ్రహింపబడింది? ప్రజలకు ఎందుకు అది మర్మములట, పరలోక రాజ్య మర్మములు వినుట వారికి అనుగ్రహింపబడలేదు. ఎందుకని వీళ్ళు ప్రజలు వినేవాళ్ళంట. విన్నా వాళ్ళు వినకపోయినా ఒకటేనంట, చెప్పినా చెప్పబోయినా వాళ్ళకు ఒకటేనంట. వాళ్ళకి ఎంత ప్రయాసపడినా, ఎంత మంచి వాక్యము పరలోక రాజ్య మర్మాలు చెప్పినా వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు వినరు కాబట్టి, గ్రహించే వాళ్ళ మనస్సు లేదు కాబట్టి వినమాట వింటారంట కానీ గ్రహించట. ఎందుకంటే వాళ్ళ హృదయం క్రొవ్వినది, మందముగా, వాళ్ళంటే కఠినంగా ఉన్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారు? కఠినంగా ఉన్నారంట. దేవుని మాట వినేలాగా లేరు. ఆ విన్న మాట, చెప్పిన మాటలు గ్రహించుకునే విధంగా ఆ వాక్యానుసారంగా నడిచే మనసు లేదంట వాళ్ళకి. అందుకని ఏదో వస్తున్నారు వెళుతున్నారు, ఏదో వింటున్నాం వెళుతున్నాం. వాళ్ళ జీవితాలు మార్చుకోవాలి, దేవుడు చెప్పిన విధంగా మాట ప్రకారం నడుచుకోవాలి, ఆయన చిత్తంలో నడుచుకోవాలి, ఆయన మాట ప్రకారం నడుచుకోవాలి, ఆయన ఉద్దేశాల ప్రకారం నడుచుకోవాలి, జీవితంలో సక్సెస్ చూడాలి, గొప్ప విజయం చూడాలి, అన్నింటిలో సక్సెస్ చూడాలి, ఫ్యామిలీలో సమాధానం ఉండాలి, వాళ్ళు మార్చబడాలని ఇవన్నీ వాళ్ళకి లేవన్నమాట. ఇలాంటి ఆశలు లేవు వాళ్ళకి కదా. దేవుని మాట వింటేనే విశ్వాసం కాదు వాళ్ళు. ఎవరు విశ్వాస సంబంధమైన కాదు వాళ్ళు కదా. విశ్వాస సంబంధమైన వాళ్ళైతే, దేవుని మాటలు వినే వాళ్ళైతే, వాళ్ళకి
యేసయ్య వారికి చెప్పేవాడే, శిష్యులకు చెప్పినాడు పరలోక రాజ్య మర్మములు, కానీ చెప్పలేదు. ఎందుకని? వాళ్ళు గ్రహించేవారు కాదు. వినమాట వింటారంట కానీ ఈ చెవులు వదిలేసే టైపర్ వదిలేసే వాళ్ళు దాని హృదయంలో తీసుకునేవారు కాదు. చెవులు దాకే హృదయంలో లోపలికి తీసుకోరు, దాని ప్రకారంగా నడుచుకోరు, నమ్మరు. ఈ చెవుల నుంచి వస్తుందంటే వాళ్ళకి ఈ చెవులు వెళ్ళిపోతుంది అంతే తప్ప లోపలికి వెళ్ళాక. ఈ రోజు కూడా చాలా మంది ఇలాంటి వాళ్ళే ఉన్నారు కదా. ఇలాంటి వారు పరలోక రాజ్య మర్మములు వినేవారు లేరు, వాటిని గ్రహించుకునే వాళ్ళు లేరు, దాని ప్రకారం నమ్మిన ఆ స్టాండ్ లో నడిచే వాళ్ళు లేరు. ఉన్నారా? నో. ఇలాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా? శిష్యులు చెప్పారు కదా, పౌలు తిమోతికి రాసిన పత్రిక, తిమోతిలో చూసుకుందాం ఒకసారి. తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము, సెకండ్ తిమోతి 4వ అధ్యాయము 3వ వచనం చూస్తున్నాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధనకును తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవి యొక్క కల్పన కథల వైపునకు తిరుగులాడు కాలము వచ్చును. ఏంటంట? కల్పన కథలు. ఏంటంటే స్టోరీలు కావాలంట. ఏం కావాలి? కథలు వింటారంట. కల్పన కథలు అంటే అర్థం ఏంటి? కల్పన అంటే సత్యమా? కల్పించింది, క్రియేషన్, అబద్ధము. కల్పన అంటే కల్పించిన కథలు, ఈ లోకానుసారమైన బోధలు, ఈ లోకానుసారమైన స్టోరీస్. ఇట్లాంటివి వినే దురద చెవులు కలిగిన వారు ఉంటారు అని పౌలు తిమోతికి చెప్తున్నాడు. ఇష్టం వచ్చిన బోధన, వాళ్ళు ఈ బోధన నచ్చలేట, సత్యము నచ్చదంట, సత్యాన్ని గ్రహించరంట, సత్యాన్ని వినడానికి ఇష్టపడరంట, సత్యం బోధించడానికి కూడా వెళ్ళరు. ఎందుకు వెళితే ఏమవుతుంది? జీవితం మారుతుంది కాబట్టి కదా. విశ్వాస సముద్రం అవుతారు, విశ్వాసంలో బలపడతారు కాబట్టి అనే వాళ్ళు దేవుని రాజ్యంలో చేర్చబడతారు. దేవుని రాజ్యంలో చేర్చబడే దేవుని రాజ్యంలో కూర్చొని ఉన్నావని తెలియజేసే మాటలే పరలోక రాజ్య మర్మములు, పరలోక రాజ్య మాటలు వినరు. ఎందుకు? సైతానికి వానికి నరకానికి వెళ్ళే ఇష్టం కాబట్టి, నేను ప్రజలైన నరకానికి ఈడ్చుకుని వెళ్ళాలనుకుంటాడు కాబట్టి వాడు ఏంటంట? సత్యాన్ని చెప్పనీయుడు, అబద్ధాన్ని బోధిస్తాడు, కల్పన కథలే చెబుతాడు. శరీరానుసారమైన ఈ లోక సంబంధమైన బోధనే వాడు బోధిస్తాడు. మరణపు మాటలు బోధిస్తాడు, మరణకరమైన సంబంధమైనది, ఇంకా రకరకాలు భయపడే బోధ, భయపెట్టించే బోధ, దేవుని విశ్వాసం విడిచిపెట్టి మన మీద మనం ఆధారపడే బోధ, ఇదంతా లోకానుసారమైనదే. కథలు, స్టోరీస్ ఇలాంటి చెప్తే ఇష్టపడే ఉంటారు. అంటే దేవుని వాక్యం కాకుండా, దేవుని మాట కాకుండా వేరేవి, దేవుని మాట సంబంధమైనట్టే ఉంటాయి కానీ దేవుని సంబంధించినవి కావు. అలాంటి కల్పన కథలు వినేవాళ్ళు ఉంటారంట. ఆ రోజుల్లో ఉన్నారు, అందుకే ఆయన స్టోరీస్ ద్వారా చెప్పినాడు. అంటే వాక్యము సత్యం చెప్పలే వాళ్ళకి. అంటే పరలోక రాజ్య మర్మములు చెప్పలేదంట. చెప్పి వేస్ట్ అవుతుంది కదా. వీళ్ళు ఎంత చెప్పి వేస్టే, నేల పాలు చేసిన అంటారు కదా. నేల పాలేనంటే వేస్ట్, వినరు, వేస్ట్ అయిపోతుంది. ఎందుకు వేస్ట్ చెప్పారు? వీరికి అమూల్యమైన మాటలు, శ్రేష్టమైన మాటలు, పరలోక రాజ్య మర్మములు వాళ్ళకి చెప్పలేదంట. వాళ్ళకి చెప్పలేదు, చెప్పిన వాళ్ళు మీకే అనుగ్రహింపబడింది అన్నాడు. ఎందుకు? వీళ్ళు వింటారు కాబట్టి, దాని ప్రకారం నడుచుకుంటారు కాబట్టి. శిష్యులకే వినేవారి శిష్యులు అంట. అందుకే సమస్య చేయడం శిష్యులుగా చెప్పాడు. అంటే మనం వినేవారిగా కాకుండా
విని వాటిని గ్రహించి దాని ప్రకారం నడుచుకునే వారిగా ఉండాలి. అప్పుడు మన జీవితాలు గొప్ప మిరాకిల్స్ చూస్తాము, దేవుని మహిమ చూస్తాము. ఈ లోకాన్ని వెలిగించే వారిగా ఉంటాము. ఆమేన్. భూలోకాన్ని తలకిందులు చేసే వారిగా, అంటే ఈ తలకిందులు ఉన్న తలకిందులుగా సైతం చేశారట. మనం సెట్ చేసి తిని కరెక్ట్ గా చేయాలి. ఆమేన్. శిష్యులు అడిగారు, వాళ్ళు అడిగారు ఏమని, భూలోకాన్ని తలకిందులు చేసే వాళ్ళు ఎక్కడ వాళ్ళు? మనం కూడా వాళ్ళమే. ఆమేన్. నమ్మినప్పుడు, ఆయన వాక్యాన్ని నమ్మినప్పుడు, విని గ్రహించి దాని ప్రకారం నడుచుకున్నప్పుడు 30 ఫలిస్తామంట. దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాము, సైతం రాజ్యాన్ని కూల్చివేస్తాము, వేరేతో పీకి పడేస్తాము. అది ఎలాగంటే దేవుని మాట ద్వారానే, నమ్మడం ద్వారానే. ఆమేన్. ఉప్పుగా ఉంటాం, వెలుగుగా ఉంటాం. ఈ లోకాన్ని మనము అలా ఉండాలంటే సత్యాన్ని నమ్మాలి. పరవరాజ్య మర్మములు ఇవన్నీ సత్యం. ఏసే మాటలు, ఏసే సత్యం, ఆయన మాట సత్యం. ఆమేన్. ఈ స్టోరీస్, కథలు, కల్పన కథలు ఇవన్నీ వాటి వల్ల వినడం వల్ల మన జీవితం మారదు, దీవించబడము, పలువు రాజ్యంలో వెళ్ళము. ఆ జీవితం ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. అలాగే ఎన్ని సంవత్సరాలైనా జీవితం ఎలా ఉంటుందో, పరిస్థితులు అంత మన పరిస్థితులు ఎలా ఉంటుందో అలాగనే ఉంటుంది. ఇప్పుడు వీటి ఈ కల్పన కథలు వినే అంత కాలము, సత్యం వినంత కాలము, వాళ్ళకు రాజ్య మర్మం తెలుసుకోవాలంత కాలము చర్చు జీవితమే, పనికిరాని జీవితమే, ఎవరికి ఉపయోగపడని జీవితమే. మన కుటుంబంలో సమస్యలు, దరిద్రం, అప్పులు, నిరుద్యోగాలు, అసమాధానాలు, కొట్లాటలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు దేవుని మాట వినడానికి ఇష్టపడిన వినాలి. సత్యాన్ని నమ్మినప్పుడు అలా ఉంటాయండి జీవితం మార్చబడాలి అనే ఆశ ఉంటే గొప్ప మిరాకిల్స్ మంచిగా జరగాలంటే మన జీవితంలో, మన కుటుంబాల్లో, అదే ఇతరుల కుటుంబాల్లో మన ద్వారా జరగాలని ఆశ పడితే మనం అలా జరగాలంటే సత్యాన్ని నమ్మాలంట. ఏసే మాటని నమ్మాలంట. కల్పన కథలే కాదు నమ్మాల్సింది. కల్పన కథల వైపు కాదు తిరగాల్సింది. అవి వినడానికి కాదు ఇష్టపడాల్సింది. అది 4వ అధ్యాయంలో 2 వాక్యమును ప్రకటించము, సమయం ముందును ఆ సమయం ముందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఏంటంటే ఖండించాలంట, గద్దించాలంట, బుద్ధి చెప్పాలంట. ఎందుకని? దురదృష్టం చాలా వారి కల్పన కథలు వింటారని అలా ఆ బోధ నిమిత్తం ఖండించాలంటాడు, బుద్ధి చెప్పంటాడు. అవును కదా? తప్పు బోధలు వినకుండా, తప్పుడు మాటలు, అబద్ధ మాటలు వినకుండా, సత్యం ఇలాగున్న వారిని ఖండించాలంట. బోధ విషయమే. అందుకే వేసాయి కదా వాళ్ళకి స్టోరీస్ చెప్పాడంట. అందుకని మనం స్టోరీస్ చేసుకుని కథలు తెలుసుకుందాం. మనం కథలు తెలుసుకుందామా, కథలు విందామా, ఏసే మాట విందామా? ఏం విందాం? ఆయన మాట వింటేనే మన జీవితం వెలుగుకరంగా ఉంటుంది. ఆయన మాట సత్యం, ఏసే మాట నమ్మాలి. ఈరోజు శిష్యులమే మనం. ఆమేన్. మన అర్థంగా సత్యమే కాదు నమ్మే మీరు ప్రకటించే ఇక్కడ నా ద్వారా ఏసే మాట సత్యమేనా? సత్యమే. మాట సత్యమే. పరలోక రాజ్య మర్మములే. పరలోక రాజ్య మర్మములు కాబట్టి పరలోకంలో కూర్చోబెట్టే మాటలు. ఆమేన్. ఆయన మాట కాకుండా వేరే మాట, కల్పన కథలు, ఈ లోకాంతర బోధలు తీసుకున్నాం అనుకో, పరలోక రాజ్యం వెళుతామనే నిరీక్షణ మనకు కలగదు. జీవితంలో వెనుకెళ్ళిపోతాం. అలా ఉంటాయి మాట. కానీ అవే ఇష్టపడతారు. ఎందుకు అవునన్నాడు కదా, కల్పన కథ దురద చోళ్ళు కదా వీళ్ళు ఇష్టపడతారంట. సత్యాన్ని నమ్మరు. సత్యాన్ని జీవితం మారిపోతుంది కాబట్టి శాపం నుంచి, దరిద్రం నుంచి, అప్పు నుంచి విడిపించబడి మన జీవితం గొప్ప వెలుగుకరంగా మనమే అనేక మందిని ఆయన రాజ్యం చేర్చుతాం. కాబట్టి
శిష్యుల్లాగా భూమిని తల కింద భూమిని సెట్ చేశాం కాబట్టి మనసు ఆశ్చర్యపోయి చూసి వాళ్ళు మార్చబడతారు కాబట్టి సైతానికి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళని అలా చేస్తారు. వారిని ఇష్టపడేలాగా కల్పన కథలు, ధర్మశాస్త్రం బోధలు ఇవన్నీ వినేమంటారు వాడు చేస్తారు అన్నమాట కదా. వాటి వల్ల ఉపయోగం యూజ్ లేదన్నమాట, వేస్ట్. అందుకే అంటే వాళ్ళు కల్పన కథలు ఉపమాన లేఖనాన్ని ఏం బోధించలేదు. ఎందుకు బోధించలేదు? అది ఇంద్ర కాబట్టి. ఎందుకు బోధించలేదు? వినుకొని ఉంటే వింటారంటగా, వింటారంట, గ్రహించారంట, విశ్వసించారంట, అద్భుతాలు నమ్మాలంట కదా. స్వస్థ పొందుకున్నారు. లేదంటే వాళ్ళ హృదయము క్రొవ్వినది. ఏసై చెప్పాడు ఈ మాట కదా. ఎస్ఐ చెప్పిన ప్రవచనం నెరవేరుస్తున్నప్పుడు వీరి విషయమే నెరవేరుచున్నది. మనం ఎలాగా ఉన్నాము? ఈ బ్యాచ్ లో ఉంటామా? శిష్యుల బ్యాచ్ లో ఉన్నామా? లేకపోతే ప్రజల్లాగా వినవాటి విందులు కానీ గ్రహించరు, నమ్మరు అని ఈ బ్యాచ్ లో ఉన్నామా? మనం చేసుకోండి. కొంతమంది వింటారు, మన ఏంటి వెళ్ళిపోతారు. వింటారు, కొందరు వింటారు, కానీ వాక్యం నిమిత్తం శ్రమ వచ్చినప్పుడు ఇది నమ్మలేడు. వాక్యం ఈ సత్యమైన దీంట్లో నిలిచి ఉండాలి. మనం ఎన్ని శ్రమలు వచ్చినా, వాక్యం శ్రమ వచ్చినా, ఏమొచ్చినా గట్టిగా నిలిచినప్పుడు మనం ఫలిస్తాము. ఆమేన్. నిల్చోవాలండి. వాక్యం నిమిత్తం ఏది వచ్చినా, ఏ సమస్య, ఎన్ని అభ్యంతరాలు వచ్చి భయపడకూడదు. ఈ సత్యమైన ఈ స్టాండ్ లో యేసయ్య మాటలు నిల్చోవాలి. ఆమేన్. అప్పుడు ఫలిస్తామంట. ఎన్నో అభ్యంతరాలు సత్యం. ఈ సత్యం దీన్ని నమ్మాలంటే ఎన్ని అభ్యంతరాలు వస్తాయో, ఎన్ని వచ్చినాయి చూడండి. ఎందుకంటే దీనిలో సక్సెస్ నించున్నామా, అల్లోకి రాజు కూర్చుని పెట్టే మాటలే కాబట్టి దీని నిమిత్తం చాలా శ్రమలు అంటే చాలా అభ్యంతరాలు వస్తాయి. ఏమి వచ్చినా మనం భయపడకుండా ఈ స్టాండ్ నిల్చోవాలి. గట్టిగా నిల్చున్న అప్పుడు ఈ మాట స్టాండ్ లో ఈ మాట నిల్చున్నప్పుడంట మనము ఫలిస్తామంట. మంచి నిర్మాణం చూస్తే మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహిస్తాడంట, విని గ్రహించేవారంట, హృదయంలోకి తీసుకోవాలంట, మాటలు తినాలంట, మాటలు కదా, తినాలన్న మాటలు ఫలిస్తామంట. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని అట్టివాడు మంచి నేల విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించేవాడు అట్టివాడు సఫలుడై ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలిస్తాము. ఆమేన్. విశ్వాసంలో బలపడతామంట, ఫలిస్తామంట, అన్నింటిలో బ్లెస్ అవుతాం. ఆమేన్. బలవంతులుగా ఉంటాం. ఆమేన్. స్వచ్ఛమైనది, శ్రేష్టమైనది ఈ గ్రేస్ సంబంధించిన మాట, యేసయ్య మాటలే సత్యము, స్వచ్ఛమైనది, దీనికి మించినది ఇంకోటి లేదు. ఈ మాటకు మించిన, యేసు మాటకు మించినది ఇంకోటి ఏదైనా ఉందా? లేదు, ఉండదు. ఈ యేసయ్య మాట శక్తివంతమైనది. సమస్యలైనా, ఎలాంటి దయ్యాలైనా, ఏంటివైనా లోబడాల్సిందే, వంగి తీరాల్సిందే, ఓడిపోవాల్సిందే. అందుకే పరలోక రాజ్య మర్మములు మనకి ఇవ్వబడినాయి, మన శిష్యులం. ఆమేన్. చెత్త, ఆ కల్పన కథలు, ధర్మశాస్త్ర బోధన చెత్తకుండా పడేస్తామని అవసరమే. ఆమేన్. మనం మారాలని గొప్పగా దీవించబడాలంటే, అనేక మందిని దేవునికరంగా, అనేక ఆయన రాజ్యంలో చేర్చేవారిగా ఉండాలంటే మనము ఈ మాటలు తీసుకోవాలి. పరలోక రాజ్యము మనం తీసుకోవాల్సిందే, నమ్మాల్సిందే. అవి మనకు కావాలి. జయించాలంటే మాటలు కావాల్సిందే, దీవించబడాలంటే ఆ మాటలు కావాల్సిందే. అనేక మంది
ఆయన రాజ్యంలో చేర్చాలంటే ఆ మాటలు కావాల్సింది. ఆమె ఉపమానాలు అందుకు వేసేవారు. ఉపమానాలు ఏమీ లేదు. ఉపమానాలు చెప్తే గొప్ప కాదు. వేసే ఫస్ట్ ఉపమానం ఎందుకు చెప్తాను చెప్పేసాడు కదా. ఉపమానం వినడం లాభం లేదు, స్టోరీస్ వినడం వల్ల లాభం లేదు. ఆయన స్టోరీస్ చెప్పింది ఎందుకు ప్రతిసారి ఉపమానం ఏం చెప్పారంటే వాళ్ళు గ్రహించారు కనుక, వినవాటికి వింటారే కనుక, విధులు విశ్వసించారు కనుక, దాని ప్రకారం నడుచుకోరు కనుక ఉపమానాలే. మరి ఉపమానాలు కావాలా మీకు? స్టోరీస్ కావాలా? స్టోరీస్ వల్ల లాభం లేదు చేశానని చెప్తున్నాను. దాంట్లో అవి ఉపమానం అర్థం కావంట. అర్థం కావంట అర్థం కావాలంటే చెప్పాడు. చెప్పిన వేస్ట్ కాబట్టి వాళ్ళు అర్థం కావాలని చెప్తున్నాడు అనమాట. ఆయన దాంట్లో సత్యం ఉంది చెప్పేదాంట్లో, కానీ వాళ్ళకి అర్థం కాని ఉపమానం చెప్పినాడు ఆయన. ఉపమానం ఎలా చెప్తుంది దాన్ని అర్థం కావాలంటే ఎందుకు వేస్ట్ చెప్పినా వేస్టే కాబట్టి. అయితే అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలు నీతిమంతులు మీరు చూచిన వాటిని చూడకపోయింది, మీరు వినవాటిని వినకపోయింది అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరికి లేని అదృష్టం, ప్రవక్తలకి ఎవరు చాలా మంది లేని అదృష్టం మనకంట. అలా అదృష్టం మనకు అనలేక మన చూడలేదు. ఆమె అని చెప్తాడు. పరలోక రాజ్యం మర్మములు అటువంటి అంట అందరికి వినే ఆ పాత నిబంధనలో వినే అదృష్టం మనకు ఉందంట. అంత అదృష్టం దేవుడు మనకి ఇస్తున్నాడు, అంత అవకాశం మనకు ఇస్తున్నాడు. ఎందుకు చెడగొట్టుకోవాలి తెలియదు. ఆ దేవుడు ఇచ్చిన అవకాశంలోనే ఆ మర్మములు, పరలోక రాజ్య మర్మములు అన్ని మనకు దాగి ఉన్నాయి. 13 నేను నా నోరు తెచ్చి ఉపమాన రీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను చెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేర్చబడినాడు. యేసు ఈ సంగతులన్నీ జన సమూహాలకు ఉపమాన రీతిగా బోధించాను. ఉపమానం లేకుండా వారికి ఏమీ బోధించలేదు. ఏనంట ఉపమానం లేకుండా ఏం చెప్పలేదు అసలు. ఒక్కటి కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఒక్కరు చెప్పిన వేస్ట్ కాబట్టి, పలు రాజు చెప్తారు వేస్ట్ అని చెప్పలేవారు, గ్రహించారు కాబట్టి. ఏం చెప్పి ఏం అవ్వాలి అని ఒక్కడు అందుకే ఉంది. ఏమీ చెప్పలేదు. ఒక ఫోన్ లేకుండా ఒక్కడే చెప్పలేవాళ్ళు. ఉంటే వినే ఇష్టం, వినే మనసు ఉంటే, గ్రహించే హృదయం ఉంటే ఎన్ననే ఇస్తాయి. కానీ లేదా ఒక్కడి ఎందుకంటే ఏం లాభం? ఒక్క పలక రాజ్యం మర్మం ఒక్క మాట కూడా ఒక్క బోధ కూడా వేస్ట్ చేయడం కదండి. వాళ్ళు వేస్ట్ చేయడం ఇష్టం లేదు కాబట్టి చెప్పలేదు. అసలు చెప్పలే. ఎందుకు చెప్పలే? వాళ్ళ మనసు ఆయన తెలుసు. పై రూపం కదా కదా, హృదయంతరంగం చేసినవాడు ఆయన, అంతే కదా. ఆయన హృదయంతరంగాన్ని ఎరిగిన వాడు, మన లోపల తెలుసు. వాళ్ళు నిజంగా మార్చుకుంటే చెప్పేవాడే. అని ఒక్కసారి చెప్పాడు. ఎందుకు ఏమి చెప్పలేదు? అసలు ఉపమానం లేకుండా ఏమి వాళ్ళు బోధింపలేదండి. ఎందుకని అంతే, వాళ్ళు మారరు కాబట్టి కఠినపరచబడతారండి. కఠినంగా అంతకన్నా వాళ్ళు హృదయాలు ఉన్నారు. నేను ఏమి చెప్పలేదు. అప్పుడు ఆయన జన సమూహంలో పంపేసి ఇంట్లోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయనకు వచ్చి పొలంలోని గురుకులను గురించిన ఉపమాన భావం మాకు తెలియజెప్పమంటుంది. అందుకు ఆయన ఇద్దరు మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు. పొలము లోకము మంచి విత్తనములు. పొలమండ విత్తనాల గురించి ఇది ఉపమాన పైన చెప్పిన స్టోరీ. ఇక్కడ ఉపమాన భావం అన్నమాట. ఏది గురుకులాన్ని గురించినారు కదా, పొలములోని గురుకులాన్ని గురించిన భావం చెప్తాడు ఇక్కడ. అయితే అందుకు ఇట్లా మంచి విత్తనాలు అంటారు. మంచి పొలంలో ఉంటుంది కదా, అది విత్తనాలు. పొలంలో విత్తనాలు విత్తేది ఎవరంట? మనిషి కుమార్ అంట. పొలం ఏదంట? లోకం అంట. రాజ్య సంబంధులు
స్టోరీ చూసుకున్నాం. పైన 24 ఆయన మరి ఒక ఉపమానం అయితే చెప్పాను. ఏమనగా పరలోక రాజ్యము ఒక పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఒక పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నట్ట. అలా మనుష్యుడు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమానుడు దాసుని అతని వద్దకు వచ్చి, అయ్యా నీవు పొలములో మంచి విత్తనములు విత్తింది కదా, అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చినావని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పాను. ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చొని నీకు ఇష్టమని అడిగి, అందుకు అతడు వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెరిగితురు, కోతకాలము వరకు రెండింటిని కలిపి ఎదుగునీయుడు. కోతకాలం అందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చి వేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాను చెప్పింది. అసలు ఏది దీని అర్థం అంటే కింద ఇది చెప్తున్నాను అర్థం కింద కదా 27 చూద్దాం. అందుకని నేను మంచి విత్తనం విత్తిన వాడు మనిషి కుమారుడు అంట. పల్లవ రాజ్యం గురించి ఇది అనమాట. అది పొలము లోకము. అందుకు ఆయన మంచి విత్తనం విత్తినవాడు మనిషి కుమారుడు. పొలము లోకము. విత్తనం విత్తిన ఎవరంట? మనిషి కుమారుడంట. పొలం ఎవరంట? లోకం అంట. ఈ లోకం. మంచి విత్తనములు రాజ్య సంబంధులు ఎవరంట? మంచి విత్తనములు ఇచ్చింది రాజ్య సంబంధులు అంటే ఆయన ద్వారా పుట్టిన మనమే, ఏసేదాకా జన్మించిన వాళ్ళమే. పొలములోని లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు. గురుగులు దుష్టుని సంబంధులు అంట. యువ సంబంధులు. గురుగులు అంటే సాతాను సంబంధులు. రాజ్య సంబంధులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రు ఎవరు? అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయివారు దేవదూతలు. గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి అందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యముల నుండి తన ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుణంలో పడివేయును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములు సూర్యుని వలె తేజరిల్లుదురు. చూడుగలవాడు వీరుడు కాక. ఇది ఉపమానం. ఇదంట ఇది ఉపమానం. గోధుమలు గురుగులు అంటే ఇక్కడ ఎవరు? దుర్నీతి పరుల. దుర్నీతి పరుల అంటే సత్యమది ఎట్లా వాళ్ళు దేవుని పిల్లలాగా ఉంటారంట. క్రైస్టియన్స్ లాగా ఉంటారంట. గోధుమలాగా ఉంటారు. గోధుమ అంటే లోపల ఏముండదు. పైకి వేసుదారణ చూసే భక్తి పరులాగా ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని గంటల ప్రార్థన చేసినా లోపల నటన, కపటము, సమాధి. అందుకే ఏమన్నా సున్నం కొట్టిన సమాధి అన్నాడా లేడా? పైకి తెల్లగా ఉంటది సమాధి, లోపల ఏముంటది? ఉల్లిపోయిన ఏమిటండి? ఉల్లిపోయిన ఏమంట లోపల చచ్చిస్తే లోపల మీ శాస్త్రీయ పరిస్థితి ఎలా ఉంటారండి చాలా మంది. అప్పుడు దాకా చాలా అంటే వాళ్ళు అన్నింటిలో బాగున్నారు అంట. వాళ్ళు బాగుంది, అంత బాగుంది వాళ్ళ జీవితం అని ఎంత బాగుంది వాళ్ళకి. వాళ్ళు కూడా బాగా డబ్బు వస్తుంది, వాళ్ళకి దీర్చబడుతున్నారు కదా అని అనుకోవచ్చు. కానీ ఎన్నున్నా రక్షణ అయిపోతే వేస్టే, అంతే కదా. దేవుని చోటికి పోతే వేస్టే. వాళ్ళకి ఎంత డబ్బున్నా, ఏమున్నా, పేరున్నా, ఏదున్నా, కానీ ఉన్నంత మాత్రము దేవుని సంబంధం నుండి కాదు కదా. శాస్త్రీయ పరిస్థితులు కూడా దేవుని పేరు చెప్పుకునేవారు. ఏసని వ్యతిరేకించారు. ఇప్పుడు ఏసై నమ్మినట్టు, దేవుని నమ్మినట్టు గొప్పగా చెప్పుకుంటారు, దేవుని పిల్లలను గొప్పగా చెప్పుకుంటారు. కానీ లోపల నటే ఉంటుందంట, వేస్తానే ఉంటుందంట, కపటం.
అసూయలు, పగ, మనుషుల మీద ప్రేమ ఉండదు. ఎదుటి ప్రేమ శ్రేష్టమైనది అన్నింటిలో ఆత్మఫలాలు ప్రేమ. ఆ ప్రేమ ఉండదంట. నటించేది అలవాటు. ఎన్ని దానాలు చేసినా, ధర్మాలు చేసినా, ఎన్ని చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా అంటే ఏంటంట, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని హెల్ప్ చేసినా అన్ని దేవుని ప్రేమతో చేస్తాడు. మీకు ఏదంట దేవుని ప్రేమతో చేస్తారా? ఓ మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 13 చూసుకున్నాం. మనుషుల భాషలతో దేవదూతల భాషలతోనూ. ఎవరు మాట? క్రిస్టియన్సే కదా మాట్లాడేది. ఎవరు? మనుషుల భాషలో మాట్లాడిన దేవదూతల భాషలో మాట్లాడినా కూడా ప్రేమ లేని వాళ్ళైతే మరోగడు కొంచెము గడగడలాడు తాళమునే ఉంది. నువ్వు వెస్ట్ ప్రేమ లేకపోతే కదా. ఎన్ని భాషల్లో మాట్లాడే వరమున్నా కూడా వేస్ట్ అంట ప్రేమ లేకపోతే. అంటే భాషల్లో మాట్లాడే వరమున్నది భాషల్లో మాత్రము దేవుని ప్రేమ ఉన్నంట, ఎదుటివాళ్ళకి ప్రేమ ఉన్నంట కాదంట. మరి ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పిగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను అయినట. కొండలను పిగిలించే విశ్వాసం ఉన్నా సరే, కృపా వరము కలిగి మర్మములను అన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనని తెలుసుకున్నా సరే, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ఎన్నున్నా ఇవన్నీ ప్రవచించే వరమున్నా, కొండలను పిగిలించే ప్రార్థన ఉన్నాయంట. ప్రేమ లేకపోతే వేస్ట్ అంటే ఇవన్నీ ఉన్న ప్రేమ ఉంటాయని అర్థం కాదు. ప్రేమకి వీటికి సంబంధం లేదంట. వేస్ట్ అన్న. తర్వాత ఉంటుంది, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాచబడుటకు నా శరీరాన్ని అప్పగించినాను. ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. నాకు ప్రేమ లేని వాడైతే ప్రయోజనం ఏమీ నాకు లేదు. ఇవన్నీ బీదల కోసం ఆస్తి అంతా ఇచ్చినా సరే ప్రేమ లేకపోతే, అంటే బీదల కోసం ఆస్తి ఇచ్చినా సరే ప్రేమ ఉన్నంట. ఆస్తి అంతా ఇచ్చినా కూడా ప్రేమ ఉన్నట్టు కాదంట. అంటే మరి దేవుడికి సంబంధం ఉంటే దేవుడి ప్రేమ మనలో ఉంటుందా? ఉంటుంది. దేవుడికి సంబంధం లేకుండా ప్రేమ ఉండదు మనలో. అది వాళ్ళెవరో వీళ్ళే. అందుకే వీళ్ళే గురువులాగా, వీళ్ళే దుర్నీతి పనులు కదా. దుర్నీతి పనులను వీళ్ళే మంచిలాగా దేవుడి పిల్లలాగా దేవుడి పిల్లలా కనిపిస్తారే అంట. కానీ ఎంత నటిస్తారంట. అన్నిలు వేరు. అన్నిల గురించి కాదు. అన్నిలకు వాళ్ళకి తీర్పు అర్థమే. ఇంకా వాళ్ళు ఏరు పక్కన వాళ్ళుగా అన్నిల గురించి కాదు. మన క్రిస్టియన్సే దేవుడి పిల్లలాగా కనిపిస్తారంట, నటిస్తారు. దేవుడి పిల్లలాగా అంత వేస్తారన్నా, కొన్ని సమాజాలన్నా అట్లా వేస్తారన్నా. మంచిలాగా, ప్రేమ ఉన్నలాగా, సహాయం చేస్తారు, అన్ని కనిపిస్తారంట. కానీ చేసినంత మాత్రము దేవుడి ప్రేమ ఉన్నట్టు కాదు. ఆస్తి ఇచ్చినా ప్రేమ కోసం, పేరు కోసం చేసేవాళ్ళు ఉన్నారంట. పేరు కోసం చేసేవాళ్ళు కదా. ప్రేమ లేకుండా చేస్తే పేరు కోసమే. ఇవన్నీ వేస్ట్. ఎట్లుంటే ఇట్లా ఉండొద్దంట. నిజంగా దేవుడికి చోటిస్తే, దేవుడి సంబంధం ఉంటే ఇలా ఉండరు. ఖచ్చితంగా వాళ్ళ ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇవన్నీ భాషల వరం ఉన్నా లేకపోయినా, ఇంకా ఏంటి ప్రార్థన, కొండలు పెగిలించే ప్రార్థన చేసినా చేయకపోయినానంట. ఇంకేమున్నాయి? నువ్వు చదివినవన్నీ ఏమీ లేకపోయినా ఉన్నా దేవుడితో సంబంధం కలిగి ఉన్నావు, నిజంగా మన దేవుడి మాట ప్రకారం నడుచుకున్నాం అనుకో, దేవుడి ప్రేమ మనం ఫలిస్తుంది. ఆమేన్. ఖచ్చితంగా ఫలిస్తుంది. దేవుడి ప్రేమ కనిపిస్తుంది. ఆ దేవుడి ప్రేమ ఉన్నప్పుడు మనం ప్రేమిస్తాము, కరిగిపోతాం. అంటే ప్రేమించకుండా ఉండలేము. వాళ్ళు చూపిస్తాం. అదే తిమోతిలోనే కొరింథీయులు
ఏం అసలు ఎలా ఇది దేవుని ప్రేమ తప్ప మనుషుల ప్రేమ. దేవుని ప్రేమ ఎలా ఉంటుంది కూడా చూద్దాం. చూసిన చాప్టర్లోనే అధ్యాయం 13:4 తీసుకుందాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అది కోపడదు, అపకారం అనుసరించుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నింటికి తారుకును, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ వచ్చును. ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ దేవుని మాటను నమ్మినప్పుడు నిజంగా దేవుని మాట నమ్మి ఆయన మాటను నమ్మాలని అంతే. ఏదైనా దేవుని మాట నమ్మాల్సిందే. సత్యం నమ్మినప్పుడు ఈ పరలోక రాజ్యం మొదలు ఉన్నాయి కదా, ఇవి నమ్మినప్పుడు వీటి ప్రకారం నడుచుకున్న ఇవన్నీ మనలో ఏ ఉన్నా అవన్నీ ఫస్ట్ ప్రవచించే వరమైన, భాషల వరమైన, పేదవాళ్ళకి హెల్ప్ చేసే ఈ నేచర్ ఇవన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంట ప్రేమే. ప్రేమ లేకపోయినా అవన్నీ చేయొచ్చు, కానీ నిజంగా నటించే మనసు లేకుండా ఉండాలంటే మనం ఉండాలనుకున్నప్పుడు ఆయన మాట నమ్మాలి. ఆయన మాట తీసుకున్నాం అనుకో, ఆయన మాట ప్రేమ నిజంగా ప్రేమ మనలో ఫలిస్తుంది. ఆయన ప్రేమ మళ్ళీ ఉంటుందంట. ఆమె అంటే క్షమిస్తామంట, ఊరుకుంటుందంట. ఇవన్నీ ఎలా వస్తాయి? రావాలని రావద్దు, ఉందామంటే అందులో రావండి. ఎట్లా వస్తాయి? ఆయన మాట ప్రకారం సత్యం నమ్మినప్పుడు, సత్యం ఈ స్వార్థ ప్రకారం నడుచుకున్నప్పుడే అవన్నీ మనలో కనిపిస్తాయి. ఆమె అప్పుడు మనం నీతిమంతులుగా తండ్రి రాజ్యంలో ఏంటంట ఎలా ఉంటామంట? నీతిమంతులు మత్తయి సువార్త 13:43. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఎట్లా? నీతిమంతులు ఎవరు? మనల్ని ఆయన రక్తం నీతిమంతులు నమ్మినోలే ఈ ప్రేమ అనే ఫలం కనిపిస్తుంది. ఆమె ఒకరోజు రాబోదు, కానీ ఈ స్టాండ్ లో ఆ ప్రేమ ఫలిస్తుంది పరిపూర్ణంగా. తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తామంటాం. ఆమె ఇంత నిజంగా ఆయన మాటలు ఈ నీతి బోధలో ఈ మాట ఎన్నో ఫలాలు, ఎంతో అత్యధికమైన మహిమ ఉంది. ఆమె చెప్పలేము, వర్ణించలేము. అంటే మంచి ఎలా మనం ఈరోజు మంచి విత్తనాలుగా ఆయన చేతిలో మంచి విత్తనం ఉండాలంటే ఎలా ఏం చేయాలి? ఏం చేయాలి? మంచి విత్తనం లాగా ఉండాలంటే మంచి విత్తనం ఫలిస్తుందా? కాని విత్తనం ఫలిస్తుందా? మంచి విత్తనం మంచి ఫలాలు ఏదిస్తుంది? చెడ్డవి మంచివి ఇస్తాయా? మంచి విత్తనాలు మంచి ఫలాలు ఇస్తాయా? నటించే వాళ్ళ ఫలాలు కనిపిస్తాయా? నటన వేసేదానంతా పైనది కదా, వేసేదాన్ని బయటకు వస్తుంది. మంచి విత్తనం అంటే మంచి ఫలాలు వస్తాయి. మంచి ఫలాలు ఉండాలంటే ఎవరి చేతిలో ఉండాలి? మనము వేసే చేతిలో ఉండాలి. ఆయన చేతితో విత్తబడినప్పుడు, ఆయనలో జీవించినప్పుడు, ఆయన మాట ప్రకారం నడుచుకున్నప్పుడు మనం మంచి విత్తనముగా ఉంటాము. ఆయన మాట నమ్ముతారంట మనం మంచివారమే కదా. ఆయన మాటలో నమ్మడంలో ఉంది అంతే. ఆయన మాట నమ్మే వాక్యంలో ఉంది. మనం మంచి విత్తనాలు ఉండాలి. మంచి విత్తనాలు ఉంటేనే మంచి ఫలాలు ఫలిస్తాం. మంచి ఫలాలు ఫలిస్తేనే
మన ద్వారా ఆ ఫలాలు తినేవాళ్ళు, వాళ్ళు కూడా ఆయన రాజ్యములు చేర్చబడి వాళ్ళు కూడా మంచి విత్తనాలుగా ఉంటారు. దృష్టి చేత పెరిగిపోయే విత్తనాలుగా ఉండాలంటే కల్పన కథలు పెట్టారు. వాళ్ళెవరు? వాళ్ళు నిజంగా ఈ కల్పన కథలు వినేవాళ్ళు దేవుడికి చోటు ఉంటుందా? ఉండదు. దేవుడికి చోటు ఉంటుందా? ఇస్తారా? ఇవ్వరు. ఫలించరు. అభివృద్ధి ఉండదు వాళ్ళ జీవితాలు. ఎందుకు ఉండదు? ఎందుకు ఫలించరు? ఎందుకంటే ఆయన మాట నమ్మరు కాబట్టి, హృదయంలో తీసుకోరు కాబట్టి, కఠినంగా ఉంటారు కాబట్టి. కఠినంగా ఉంటారు. ఆయన మాటకు చోటు ఇవ్వరు. శాస్త్రుడు పరిసలాగా వాళ్ళే గురుగుల ఎవరాలు నటించేవారు. రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కువ కదా. శిష్యులు పొలాల్లో వెనుక చూస్తుంటే ఏమంటారు? విశ్రాంతి దినమున చేయకూడదు చేస్తారు అంటారు కదా. అంటే రూల్స్ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ మన మీద కఠినంగా పెడతారు తప్ప దేవుని ప్రేమించారు. మనిషిని ప్రేమించారు కానీ మీకు అడ్డొస్తాయి. ఆయనంట ప్రేమించేవాడంట, అర్థం చేసుకునేవాడు, క్షమించేవాడు, ఆమె నేరాలు మోపేవాడు, భారాలు మోపేవాడు, ఇంకా రూల్స్ అప్లై చేసేవాడు కాదు. అది ఇక్కడ మత్తయి సువార్త 12 26 చూసుకుందాం. 12:20 విజయ ముందుటకు న్యాయ విధిని ప్రబలం చేయవరకు. ఇది చూస్తాం. ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవసరాలను ఆర్పడు. నలిగిన రెల్లు అంటే ఏది? మకమకలాడుచున్న అవసరాలను ఆర్పడు అంటే మకమకలాడుచున్న ఏది? ఇప్పుడు కరెంట్ ఊర్లో పెట్టుకుంటారు, దీపం పెట్టుకుంటారు కదా, అది ఆయిల్ అయిపోతే ఏమవుతుంది? ఒక పక్క ఇట్లా వస్తుంటది, అంటే ఆరుపోతాం కొద్దిగా ఉంటది, కొన్ని చాలా సెకండ్ ఆర్బిట్ ఉంటది. అట్లా దాన్ని ఆర్పడంట. ఆయన నలిగిన రెల్లు విరువడంట. ముందే బాధలు, కష్టాలు, సమస్యలు, అనారోగ్యంతో, ఆర్థిక సమస్యలతో, అప్పుల బాధలతోటి, ఎదుటి మనుషులతోటి, రకరకాల అవమానాలతోటి ఇవన్నీ ముందే నలిగిపోయి ఉంటారు, విరిగిపోయి ఉంటారు. అట్లాంటి వాళ్ళు దేవుడు ఏంటంట? విరువడంట. నలిగిన రెల్లును విరువడు. ముందే కదా ఏం చేస్తాడు ఆయన? ముందే నాకు ఏమి ఎనర్జీ ఎంత అయిపోయింది, ఏమి లేదు ఇంకా. ఏ విషయమైనా, హెల్త్ విషయమైనా సరే, ఆర్థిక విషయమైనా సరే, అనారోగ్యం విషయం. ఇప్పుడు ఆరోగ్యం బాగుండే మనుషులు రకరకాల డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, రకరకాల చూపించుకుంటారు, అన్ని హాస్పిటల్ తిరిగి అంతా తిరిగి వచ్చి ఆఖరి దేవుని దగ్గరికి వచ్చారు, ఏసే దగ్గరికి వచ్చారు. అంటే ఏమైనా వీళ్ళకు డబ్బులు చేసుకున్నారు, నలిగిపోయారు, బాధపడ్డారు, అన్ని భరించి ఆఖరికి ఏసే దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన నలిగిపోయారా లేదా? వీళ్ళు మగమగలు ఆడుతున్న అవసరం కదా వీళ్ళు, అంతే కదా. ఆఖరి ప్రయత్నం ఏసే దగ్గరికి వచ్చారు. అప్పుడు దేవుడు తోసేస్తాడా? వచ్చిన వాడిని తోసిస్తాడా? చెంతకు తీసుకుంటాడా? తోసిస్తాడా? స్వస్థపరుస్తాడా? ఏం చేస్తాడు ఆయన? నేను ఇప్పుడు మీకు గుర్తొచ్చానా? ఊరంతా తిరిగి అందరి దగ్గరికి వెళ్ళి, అందరి దగ్గర ఆడుకుని, అందరి దగ్గర ఆఖరికి వచ్చినాడు దగ్గరికి. ఎవరితో ఏం సాయం అందలే కాబట్టి, ఎవరితో ఆరోగ్యం బాగోలే కాబట్టి, ఎవరు మీకు ఏం చేయలే కాబట్టి నా దగ్గరికి వచ్చారు అంటాడు ఆయన? అంటాడా? అలా అనేవాడు కాదంట. ఈయన అనే దేవుడు కాదు. అర్థం చేసుకుని, ప్రేమించి, క్షమించి, లేవనెత్తి వస్తే చాలు నా దగ్గరికి. ఆయన అప్పుడైనా సరే, చివరికైనా సరే నా దగ్గరికి వస్తే చాలు, నేను చేర్చుకుంటాను అనే దేవుడే. ఆమేన్.
అంత ఊరంతా తిరిగి అందరితో సాయం అడిగేసి ఎవరు హెల్ప్ చేయకుండా ఆఖరికైనా చివరికైనా ఆయన దగ్గరికి వస్తే ఆయన చోటిస్తే చిన్న చాలండి ఆయనకి, అప్పుడైనా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆమె ఎంత గొప్ప ప్రేమించాడు, ఎలా ఉంటాడా? ఎక్కడ ఉంటాడా దేవుడు? ఆయన దేవుడి స్వార్థం లేదంట కదా. నా ఓటే నేను చేశాను చెప్పి దేవుడు కదా. నేను దేవుడు మనం ప్రేమించినా ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. మనం అలాంటి దేవుడు ఆయన వదిలిపెట్టినా మనం వదిలిపెట్టాడంట. మనం ఎదురు చూసి ప్రయత్నం చేసి నా దగ్గరికి వచ్చి ఆఖరికి ఇప్పుడు గుర్తొచ్చాను నేను ఇప్పుడు వచ్చాను నా దగ్గరికి ఫస్ట్ వస్తే హెల్ప్ చేసేవాడిని, ఫస్ట్ నా దగ్గరికి వస్తే హెల్ప్ చేసేవాడిని, ఫస్ట్ నన్ను నమ్మింటే హెల్ప్ చేసేవాడిని, ఫస్ట్ నా దగ్గరికి వచ్చింటే స్వస్థపరిచేవాడిని, ఫస్ట్ నా దగ్గరికి వచ్చింటే హెల్ప్ చేసేవాడిని, ఇచ్చేవాడిని, అప్పులు తీర్చేవాడిని, అన్ని ప్రయత్నించి ఆఖరి నా దగ్గరికి వస్తే చేస్తాను అనుకుంటావా? చేయను అని చెప్పాడండి. దేవుడు నేను క్షమిస్తాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు, దీవిస్తాడు, ఇస్తాడు. ఆమేన్. ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడు నీకు స్తోత్రాలు, అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు వేశారు ప్రభు. అవును ప్రభు, నలిగిన రెల్లును విలువలు మకమకలాడుచున్న అవసరాలను ఆర్పుడు ప్రభు, మీరు బలపరిచేవారు, దీవించేవారు. మకమకలాడుచున్న అవసరాలను ఆర్పుడు ప్రభువా త్రోసివేశారు. సాగు ప్రభు, ఎందుకంటే మనిషి వైపు తిరిగి మనుషులతో సహాయం ఇవ్వడానికి అన్ని ప్రార్థన సాగరికి మీ దగ్గరికి వస్తారు. అయినప్పటికీ అప్పుడు వచ్చిన చివరికైనా అవకాశం ఇస్తే మీరు మనం అర్థం చేసుకుని క్షమించి చేర్చుకుంటారు అని మాట్లాడారు. అందరూ బట్టి నీకు ప్రభావ ప్రస్తుతం ఎంతమంది ఈరోజు ఎంతమంది నీకు వాళ్ళని అప్పగించుకున్నారు ప్రభా, వాళ్ళందరినీ చూడండి, కనికరి వాళ్ళందరినీ వాళ్ళ సమస్యలు మీరు తీర్చగలరు, మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు, హెచ్చించగలరు, తీర్చగలరు. అలాంటి వారిని మీరు అంగీకరించి నీ వైపు ఈ వాళ్ళ కుటుంబాలకు గొప్ప కార్యాలు జరిగించాను ప్రభావ. అందుని బట్టి జరిగిస్తున్నదిగా నీకే స్తుతిస్తూ నీకు ఎలాగొన్నాను జరిగిస్తావా. ఈ మాటలు విన్న వాళ్ళని ఎలాంటి పరిస్థితి విడిపించండి. అలా ప్రభావ మీరు అన్న పల్లవ రాజ్యం మర్మములు శిష్యులకి మీకే అనుగ్రహింపబడిన వారికి అనుగ్రహింపబడి, ఎందుకంటే వాళ్ళు విన్నవాడు విధులు కానీ గ్రహించరు, హృదయం తీసుకోరు, హృదయంలో విశ్వసించి నా వాళ్ళని స్వస్థ పొందుకున్నట్టు వారి హృదయం క్రొవ్వినది. వాళ్ళు అని చెప్పారు, ఎందుకంటే కఠినంగా మందంగా హృదయం ఉన్నవందున వారి హృదయం ఉన్నందున మీరు వాళ్ళని చూడినందున వారు మీరు చెప్పలేదు, వారికి ఉపాయం లేక ఏమీ వారు బోధింపలేదు ప్రభువా. శిష్యుల వద్ద మర్మములు చెప్పారు. ఆ మమ్మల్ని శిష్యులుగా చేసుకున్నందుకు, ఆ మర్మములు వినే అవకాశం మాకు ఇచ్చినందుకే మీకు ఎలాగో ప్రభువా. ఈ సత్యాన్ని ఎంతమంది తెలియకుండా వాళ్ళు కూడా మార్చిన ప్రభువా, మీ కృప చూపించి అదొకరు సత్యాన్ని తెలుసుకోవాలి, శిష్యుల్లాగా అదొకరు తయారవ్వాలి. మరొకరోజు మనం తెలుసుకొని జీవితంలో మార్పు చెంది గొప్ప దీవెన శిష్యుడులాగా అనేక మంది రాజ్యం చేర్చబడే వారిగా మీరు ఈ గొప్ప కార్యాలు జరిగించమని, అద్భుతాలు ఆశ్చర్యకరుడా ఈ మాటలను వినవాలని గొప్ప దీవించి హెచ్చించి సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, అనారోగ్యం గురించి వారిని విడిపించి ఈ గొప్ప కార్యాలు చేయమని, మా మహిమను అత్యధిక మహిమలకు తీసుకుని వెళ్ళమని ఏసయ్య నీకే కూడా మంచి విత్తనం పోలి ఉండగా మమ్మల్ని విశ్వాసంలో బలపరచమని ఏసయ్య మహిమ నుంచి అత్యధిక మహిమను తీసుకుని వెళ్ళమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన అడిగి జవాబు పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసు కృపయు పరిశుద్ధాత్మ అన్యుల సహవాసం మన కుటుంబాలకు సదాకాలం తోడండి. మన మహిమ నుంచి అత్యధిక మహిమలోకి మనల్ని మహిమల నుంచి అత్యధిక మహిమలోకి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.